ఒక వ్యక్తి ఒక షాప్లో చేపలు అమ్ముతున్నాడు. తెలుగులో చెప్తాను, అది మన తెలుగు వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఆ చేపలు ఎలా అమ్ముతున్నాడంటే, ఇచ్చట తాజా చేపలు అమ్మబడను అని బయట బోర్డు పెట్టాడు. ఒక వ్యక్తి వెళ్తాడంట, వెళ్ళి ఇచ్చట తాజా చేపలు అమ్మబడని చెప్పి బోర్డు పెట్టావు, అమ్ముతానేది ఇక్కడే కదా, ఇచ్చట ఎందుకు పెట్టావు, ఇచ్చట తీసేయి, తాజా చేపలు అమ్మబడని చెప్పి బోర్డు పెట్టుకొని అమ్ముకోవయ్యా అంటాడు. ఆ వ్యక్తి చెప్పాడని చెప్పి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ బోర్డు తీసేసి బోర్డు మారుస్తాడు. మరి రెండో రోజు ఇంకో వ్యక్తి వస్తాడు, వచ్చి తాజా చేపలు అమ్మబడనని చెప్పి నువ్వు పెట్టావు, చేపలు తాజావే కదా అమ్మేది, పుల్లిపోయిన చేపలు అయితే అమ్మవు కదా, అలా నువ్వు తాజాని ఎందుకు పెట్టినావు, తాజా తీసేయి, చేపలు అమ్మబడను అని చెప్పి పెట్టు అని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆ తాజా చేపలు అమ్మబడను అనే బోర్డు తీసేసి చేపలు అమ్మబడను అని చెప్పి బయట బోర్డు పెట్టి అమ్ముతాడు. మరి ఇంకో వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి ఏం చెప్తాడంటే, చేపల మార్కెట్లు చేపలు కాక నువ్వు కూరగాయలు అమ్ముతావా, చేపలు కదా అమ్మేది, చేపలు అనే వర్డ్ తీసేసి అమ్మబడను అని పెట్టుకొని అమ్ముకో అంటారు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, సరే విందాము చెప్తున్నారు కదా, బోర్డు మార్చేసి అమ్మబడను అని చెప్పి బోర్డు పెట్టి అమ్ముతాడు. ఇంకో వ్యక్తి వస్తాడు, అమ్మబడను అని బోర్డు పెట్టావు, నువ్వు అమ్మేకే కదా అయ్యా ఉండేది, మేము కొనేకి వచ్చాము, అమ్మబడనని మరి ఎందుకు నువ్వు బోర్డు పెట్టి అమ్ముతున్నావు, అమ్మబడను అని తీసే అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆ బోర్డు కూడా తీసేసి చేపలు అమ్ముకుంటూ ఉంటాడు. అప్పుడు మొదటి వ్యక్తి ఎవడైతే ఉంటాడో ఆ వ్యక్తి వస్తాడు, వచ్చి చాలా బాగుంది షాపు, చేపలు కూడా చాలా బాగా పెట్టినావు నువ్వు, ఫ్రెష్గా ఏసీ కూడా పెట్టి చాలా మంచిగా తయారు చేసినావు, ఒక బోర్డు ఉంటే బాగుండేదయ్యా అని చెప్తాడు. అంటే వినేవాడు ఉంటే చెప్పేవాడు చెప్తానే ఉంటాడంట. ఎవరి మాట మనం తీసుకోవాలా, ఎవరి మాట తీసుకోకూడదని తెలిస్తేనే మన మెచ్యూరిటీ లెవెల్స్